ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరిట మీకు నా ప్రేమ వందనాలండి. ఎలా ఉన్నారు? మన కుటుంబాలలో ఉన్నవారు అందరూ బాగున్నారు కదండి. దేవుడు మనలను, మన కుటుంబములను తన ఉన్నతమైన కృపలో దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మంగళవారం మా బేతేలు సువార్త దండయాత్ర వారు సువార్త పని మలికిపురం మండలము ఇంకా పై గ్రామాలు చేస్తున్నాయి. మీరు ఈ సువార్త వలన పాపి రక్షించబడేలాగునను మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు జీవం కలిగిన దేవుని వాక్యము ఉదయకాల వర్తమానము 23వ కీర్తన 1వ వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చదువుబడిన లేఖనాలు మన వినికిడిలో మన ప్రభువు దీవించును గాక. దావీదుకి గొప్ప సైన్యం ఉందండి. దావీదుకి గొప్ప బలం ఉంది. దావీదుకి గొప్ప కుటుంబం ఉన్నది. కానీ దేవుడే నా కాపరి అంటున్నాడు. ఇది నిజమైన విశ్వాసికి ఉండవలసిన గుణం. క్రీస్తు యేసుని ధరించుకున్న మనం ఈ దావీదు మాదిరిగా యేసు ప్రభువే నా కాపరి అని చెప్పాలి. అలా చెప్పినప్పుడే మనము దీవించబడతాము. ఆ కాపరత్వములో ఏ లోటు లేకుండా మనం ఎదుగుతామండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చూసినప్పుడు, నేను గొర్రెలకు మంచి కాపరి అని అన్నారు యేసు ప్రభు. ఆయన గొర్రెలకు మంచి కాపరి. ఈ భూమి మీద చాలా మంచివారు చాలా మంది ఉన్నారు. కానీ ఈ వచనంలో మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టినారు. అవును, మన కొరకు భూమి మీదకి దిగి వచ్చినారు. 30 సంవత్సరాలు బ్రతికినారు. తాను మన కొరకు ప్రాణమును పెట్టినారు. ఆయన మనకు మంచి కాపరి. ఆయన మనకు మంచి బోధకుడు. ఆయనే నిత్యమైన వెలుగై ఉన్నాడు. ఆయనే నిత్య జీవమై ఉన్నాడు. ఉదయమున ఆయన కాపరత్వములో ఉంటే నీకు లేమి ఉండదు. నా కుటుంబములు ఇది లేదు అనేది చెప్పకుండా నిన్ను సమృద్ధిగా దీవించువాడై ఉన్నాడు. ఇప్పుడు మన క్రైస్తవ జీవితం కూడా ఆయనలోనే ఉన్నది. 1 పేతురు 2వ అధ్యాయము 25వ వచనం, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని, గతంలో దారి తప్పితిమి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నాము. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులార నా యొద్దకు రండని యేసు ప్రభు పిలువగా మనము మల్లుకొని ఉన్నాము. కాబట్టి ఇప్పుడు యెహోవాయే మన కాపరి, మనకు లేమి కలగదు. మన ఆత్మల కాపరి ఆయనే. మన ఆత్మలను రక్షించు దేవుడు ఆయనే. ఈ ఉదయమున ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకొని, నాకు అంతా నీవే భరోసా నాయనా, నన్ను నడిపించు దేవుడవు నీవే నాయనా అని అంటూ ఈరోజు మీరు గడపండి. ఈరోజు మాత్రమే కాదు, జీవితం అంతా ఆయన సహాయము మనకు దొరుకుతుంది. ప్రభువు ఈ వాక్యము మన హృదయములలో నింపి బలపరచును గాక. ఆమేన్. మా గొర్రెలు గొప్ప కాపరి అయిన మా ప్రధాన యాజకుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ ఉదయము మాకు ఇచ్చి మమ్మల్ని బలపరిచి మీ వాక్యము ద్వారా మరోసారి మమ్మలను దీవించి ఆశీర్వదించినందులకై స్తోత్రాలు. ఈరోజు సువార్త పని నీ నామములో జరిగించండి, మహిమ తెచ్చుకోండి. ఈరోజు ఈ వర్తమానం విన్న నీ బిడ్డలకు మీ కాపరత్వములో ఏ లేమీ లేకుండా సమృద్ధిని అనుగ్రహించండి. బిడ్డలు నైనా స్కూల్కి కాలేజీలకి వెళ్ళవలసి ఉంది, సహాయం చేయండి. ఈ దినమందు ప్రయాణాల్లో మీ సహాయం ఇచ్చి మీ కాపుదల్లో నడిపించమని ప్రార్థిస్తున్నాము. వ్యవసాయకులను దర్శించండి. రైలు చెరువులు సాగులో ఉన్న వారిని దర్శించండి. నాయన ఆయా రైతులు నాయన వారి పంటలు బాగుగా పండి క్షేమంగా ఉండటానికి సహాయపడమని
ప్రార్థన చేస్తున్నాం. మా రాష్ట్ర ప్రభుత్వాన్ని దీవించండి, మంచి పరిపాలన అందించుటకు సహాయం చేయండి. ఇజ్రాయేలు దేశం మీదను, ఇతర ప్రాంతాల మీదను, ఇతర దేశాల మీదను యుద్ధ వాతావరణం అల్లుకొని ఉంటుండగా, ఉక్రెయిన్ రష్యాల మధ్యన కూడా యుద్ధ వాతావరణం ఉంటుండగా నాయన సమాధానమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ లేఖనాలు నెరవేర్చవలసి ఉంటుండగా నెరవేరబడుతున్న దాన్ని బట్టి మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా, పాపి నరకానికి వెళ్లకుండా రక్షణ పొందుకునే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇజ్రాయెల్ దేశంలో మా తెలుగు వారిని కాపాడండి, మా ఇండియా వారిని అందరినీ కాపాడండి, ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. గర్భిణీ స్త్రీలు ఉన్నారు నైనా, మరి సులువైన కాన్పు కొరకు ఎదురు చూస్తున్నారు, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. ఈ దినాన్న నాయన నీ బిడ్డలు అయిన వారిని పోగొట్టుకొని ఉంటే వారికి ఓదార్పును, ఆదరణ దయచేయండి. ఈ దినము పనుల భారమంతా మీ చేతులకు అప్పచెప్తున్నాం. మీరే మమ్మల్ని నడిపించండి, సహాయం చేయండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము, మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ సదాకాలము మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.